హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి ఇన్స్పెక్టర్ సూర్య కాల్ చేయడంతో పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతుంది. ఇంకలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ సూర్యని మీట్ అవుతుంది. సార్, ఎక్కడ సార్ ఆ నిందితులు ఎక్కడ అని అడుగుతుంది. మీ అమ్మగారిని చంపిన హంతకుడు ఇన్ని రోజులు మీ తిన్నింటి వాసాలే లెక్క పెట్టిన ఆ నీచుడు ఎవరో కాదు, ఇతనే అని పాపం కృష్ణప్రసాద్ తల పట్టుకొని పైకి లేపి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. భూమి కుప్ప కూలిపోతుంది. పాపం కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు. అమ్మ భూమి అని అంటారు. మావయ్య, నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను మావయ్య అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది పాపం భూమి. ఇన్స్పెక్టర్ సూర్య చూస్తూ ఉంటాడు. ఏంటి భూమి గారు, మీరు ఇతనిపై మావయ్య అని జాలి చూపిస్తున్నారా? కానీ మీ అమ్మగారిపై ఇతను జాలి చూపించలేదండి అని అంటారు. లేదు, మీరు ఎక్కడో పొరబడుతున్నారు. ఖచ్చితంగా ఇదంతా ఒకరి కుట్రే. వారి కుట్రకి పాపం మా మావయ్య బలైపోయాడు. ఇప్పుడు చెప్తున్నాను మావయ్య, నిన్ను నిర్దోషిగా నేను నిరూపిస్తాను. నిన్ను ఏ తప్పు చేయని వాడిగా బయటికి తీసుకువస్తాను. నన్ను నమ్మండి మావయ్య అని భూమి పాపం కృష్ణప్రసాద్ చేతిలో చేయి వేసి చెప్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ ఒంటి నిండా దెబ్బలు చూసి చాలా ప్రాణమంతా విలవిల్లాడిపోతూ ఉంటుంది భూమి. అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ సూర్య భూమితో, భూమి గారు, మీకు ఒక విషయం చెప్పాలి, ఒకసారి చూడండి. నోటీస్, కోర్టు నుండి నోటీస్ కూడా వచ్చింది. ఈ కేసుని చాలా ఫాస్ట్గా డీల్ చేయాలని వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయంట. కాబట్టి ఇతన్ని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని అంటారు. అదేంటి సార్, కనీసం బేసిక్ ఎవిడెన్స్ కూడా లేకుండా ఒక క్రిమినల్ చెప్పిందని మీరు వెంటనే తన్ని కోర్టులో సబ్మిట్ చేయడం ఏంటి అని అంటారు. మీరు చెప్పింది నిజమే, కానీ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కింద మేము వెతుకుతున్నాం. అవన్నీ ఖచ్చితంగా దొరికేలా చేస్తాం అని అంటారు. ఈలోపు నేను మా మావయ్య ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపించుకుంటాను. మా మావయ్యని బెయిల్పై బయటికి తీసుకొస్తానని చెప్పి పాపం పరుగు పరుగున ఇంకా వెంటనే భూమి అయితే గగన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే శారద పూజ చేసుకుంటుంటే గగన్ హాల్లో ఉంటాడు. భూమి బావా బావా అని గగన్ దగ్గరికి వస్తుంది. ఏమైంది భూమి అని అడుగుతాడు గగన్. బావా మావయ్య అని ఆగిపోతుంది భూమి. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే శారదని చూడ్డానికి కృష్ణప్రసాద్ వస్తాడో ఆ రోజు గగన్ కృష్ణప్రసాద్ కాలర్ పట్టుకొని బయటికి గెంటేసిన విషయాలు గుర్తుకు వస్తాయి భూమికి. చెప్పు భూమి, ఏమైంది అని అడుగుతాడు గగన్. వెంటనే శారద, ఏమైందమ్మా భూమి, ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు. అత్తయ్య, మీ అబ్బాయిని నాకు ఒక మాట ఇవ్వమనండి అత్తయ్య, అప్పుడే నేను చెప్తాను అని ఏడుస్తూ ఉంటుంది భూమి. హేయ్, ఏంటి మళ్ళీ పెళ్లి గురించి అడుగుతావా? నేను ఇవ్వను అని అంటాడు గగన్. లేదు బావా, పెళ్లి గురించి కాదు బావా, ఒక ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి. నువ్వు మాటిస్తే తప్పవని నాకు తెలుసు బావా, అందుకే అడుగుతున్నాను, మాట ఇవ్వు బావా అని అంటుంది భూమి. శారద పాపం భూమి కళ్ళల్లో ఉన్న బాధను చూసి, రేయ్, నాకు కూడా పొద్దున్నిండి మనసంతా ఏదో తేడా కొడుతోంది, అయోమయంగా అనిపిస్తుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, చెప్పరా, చెప్పు, మాటిస్తున్నానని చెప్పరా అని అంటారు. అమ్మ, నువ్వు కూడా తన ట్రాప్లో పడతావా అని అంటారు. రేయ్ గగన్, సరే భూమి కాదు, నేను అడుగుతున్నాను, నాకు మాటిస్తావు కదా, ఇవ్వు, మాటివ్వు అని అంటుంది శారద. సరే, నీకోసం మాటిస్తున్నాను, చెప్పు భూమి, ఏం కావాలి నీకు అని అడుగుతారు. బావా, వెంటనే మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి బావా, లాయర్ దగ్గరికి వెళ్ళి ఒకరికి బెయిల్ తీసుకురావాలి అని అంటుంది భూమి. బెయిలా? ఎవరికి? ఒకవేళ మీ నాన్న శరత్ చంద్రక అని అంటాడు. కాదు బావా, వచ్చాక నీకు తెలుస్తుంది కదా, ప్లీజ్ రా బావా వెళ్దాం, చాలా అర్జెంటు బావా అని అంటుంది భూమి. సరే, మాటిచ్చాను కాబట్టి వస్తున్నాను అని గగన్ భూమి ఇద్దరు కలిసి అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి బెయిల్ పేపర్స్ని రెడీ చేసుకొని ఇన్స్పెక్టర్ సూర్య దగ్గరికి వస్తారు. ఇంతకీ ఎవరు జైల్లో ఉన్నారు అని పక్కకు తిరిగి చూసేసరికి పాపం ఒంటి నిండా దెబ్బలతో, చెంపలపై అచ్చులతో చాలా చాలా క్రూయల్గా పాపం కొడతారనమాట. కృష్ణప్రసాద్ని చాలా ఘోరంగా ఉంటారు. ఆయన్ని చూసి ఒక్కసారిగా గగన్ విల్ ఫీల్ లైక్ ఎమోషనల్. ఎప్పుడు వాళ్ళని వదిలేసినప్పటి నుండి గగన్ అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వలేదు. కానీ ఫస్ట్ టైం కృష్ణప్రసాద్ని అంత దెబ్బల్లో చూసి పాపం చాలా బాధేస్తుంది గగన్కి. వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు. అలా చూస్తూ ఉంటాడు. గగన్ అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా వెంటనే ఆ బెయిల్ పేపర్స్ని చూస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్. చూడండి భూమి గారు, మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి, అది కూడా మీరు బెయిల్ పేపర్స్ని కరెక్ట్ టైంలో తీసుకొచ్చారు కాబట్టి అతనికి బెయిల్ ఇస్తున్నాను. బట్ 1 lakh మీరు ప్రీ డిపాజిట్ చేసి వెళ్ళాలి.
అండ్ అతను సిటీ లిమిట్స్ దాటకుండా వెళ్ళాలి అని మీరే షూరిటీగా సైన్ చేయాలి. అండ్ యూ మిస్టర్ అని అనేసరికి గగన్ సార్ అని గగన్ నువ్వు కూడా వచ్చి సైన్ చేయి, మీ నాన్నే కదా అని అనేసరికి ఇంకా వెంటనే గగన్కి కోపం వచ్చి సూర్య కాలర్ పట్టుకుంటారు. కొడతారా ఆయనంత ఘోరంగా కొడతారా? ఏయ్ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, నేను ఒక్కసారి చెప్పాను, మళ్ళీ చెప్పడానికి నేనేమి నీ బామర్దిని కాదు, మర్యాదగా పక్కకు పో అని అంటారు ఇన్స్పెక్టర్ సూర్య. సార్ వదిలేండి సార్, మా బావకు కొంచెం కోపం ఎక్కువ సార్ అని అంటుంది భూమి. చెప్తా, ఒక నిర్దోషిని పట్టుకొని ఇంతలా కొట్టారే, నిజంగా మీది న్యాయస్థానం కాదు, ఇవి పోలీస్ స్టేషన్లే కాదు, ఒక నరక కూపం. కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే మీరు సహాయం చేస్తారు, డబ్బు లేని వాళ్ళని ఇలాగే చూస్తారు అని అంటాడు గగన్. హే మిస్టర్ గగన్, నువ్వెంతోమంది పోలీస్ ఆఫీసర్లను చూసుంటావు, కానీ నేను అలాంటి వాడిని కాదు. లంచం తీసుకోవాల్సిన అతి నీచమైన ఆలోచన నాకు లేదు. తప్పెవరు చేశారో వాళ్ళ బట్టే ఉంటుంది, శిక్ష కఠినంగా ఉంటుంది అని అంటారు. అర్థమైంది, ఇంతలా ఈయన అవమానించారు కదా, సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపించి అప్పుడు మీ చేత ఆయనకి క్షమాపణ చెప్పిస్తాను అని ఇంకలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. భూమి, సార్ ఒక్కసారి మీరు సీక్రెట్గా వెళ్ళి ఎంక్వైరీ చేయండి, మా మావయ్య ఎలాంటి వాడో మీకే తెలుస్తుంది, ఇదంతా కావాలని ఎవరో పకడ్బందీగా ప్లాన్ చేశారు సార్, ప్లీజ్ సార్ 2 days మాకు టైం ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఈలోపు మేము మావయ్యని కోర్టుకి తీసుకొస్తాం, సాక్ష్యాల్ని కూడా సంపాదిస్తాం సార్, థ్యాంక్ యూ అని నమస్కారం పెట్టి అక్కడి నుండి వస్తూ ఉంటుంది పాపం భూమి. ఇంకలా కృష్ణప్రసాద్ కింద పడిపోబోతుంటే వెంటనే భూమి గగన్ ఒకేసారి కృష్ణప్రసాద్ని పట్టుకుంటారు. పాపం గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇటువైపు భూమి కూడా కృష్ణప్రసాద్కి సపోర్ట్గా నించుంటుంది. అలా పాపం ఇద్దరి భుజంపై చేయి వేసి గర్వంగా నడుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇంకలా భూమి నువ్వు ఆయన్ని డ్రాప్ చేసిరా, నేను క్యాబ్ బుక్ చేస్తాను అని అంటారు గగన్. లేదు బావా, ఇలాంటి సమయంలో ఇంత పెద్ద నింద పడిన తర్వాత కూడా ఆ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మావయ్యని చంపేస్తారు బావా, అందుకే అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది బావా అని అంటుంది భూమి. బావా ప్లీజ్ బావా, ఒక మనిషి ఇంతటి కష్టాల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఆశ్రయం కల్పించడం ఒక వరం బావా, ఒక పుణ్యం బావా, మన ఇంటికి తీసుకువెళ్దాం బావా అని అంటుంది భూమి అని అంటారు. వద్దులే, నాకు బెయిల్ ఇప్పించడమే చాలా ఎక్కువ, ఆయన ఇప్పుడు నేను గగన్ని తన ఇంటికి తీసుకువెళ్ళమని అడగను, ఎందుకంటే నాకు ఏ అర్హత ఉంది, తీసుకువెళ్ళమని అడగడానికి నాకు ఏ అర్హత ఉంది? 20 ఏళ్ల క్రితం నడి రోడ్డుపై నా భార్యని పిల్లల్ని అర్ధాంతరంగా వదిలేశాను, నా స్వార్థం నేను చూసుకున్నాను, నా ప్రాణం పోకూడదని నేను చూసుకున్నాను, అందుకే దేవుడు నాకు ఆ పాపం అంతా తగిలి ఇంతటి శిక్ష వేశాడు, నేను ఎక్కడో చోటు ఉంటానులేమ్మా అని అంటారు. పాపం వెంటనే గగన్, అవసరం లేదు, నేను మరీ ఒక వ్యక్తి చచ్చిపోతున్నా పట్టించుకోనంత క్రూరుణ్ణి దుర్మార్గుణ్ణి కాదు, నన్ను దుర్మార్గుణ్ణి మీరు చెయ్యకండి, నాకు తెలుసు ఎప్పుడు ఎవరికి ఎలా సహాయం చేయాలో నాకు తెలుసు. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, ఒక మనిషిపై చంపేంత కోపం వచ్చినా వాళ్ళని క్షమించి విడిచిపెట్టడమే మనిషి లక్షణమని. ఇప్పుడు నేను అదే చేస్తాను, నువ్వు మాకెంత అన్యాయం చేసినా నేను మాత్రం నీకు మంచే చేస్తాను. భూమి, అతన్ని ఇంటికి తీసుకురా అని అంటారు గగన్. పాపం కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా భూమి, గగన్, కృష్ణప్రసాద్ ముగ్గురు కలిసి తీసుకువస్తారనమాట కృష్ణప్రసాద్ని ఇంటికి. శారద ఏమో, ఏంటి గగన్ భూమి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రావటం లేదు, అసలు ఏం జరిగింది, కనీసం ఫోన్ చేస్తున్నా ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు అని చూస్తూ ఉంటుంది. పాపం శారద అప్పుడే కారు ఆగుతుంది. అమ్మయ్య వచ్చేశారు, ఏరా గగన్ ఎంతసేపు రా అని అనేలోపు కృష్ణప్రసాద్ దెబ్బలతో హాస్పిటల్కి వెళ్ళి మొత్తం అతనికి ట్రీట్మెంట్ చేసి తీసుకొస్తారు. సో ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట శారద. ఏవండి అని దగ్గరికి వస్తుంది, గగన్ని చూస్తుంది, ఆగిపోతుంది. ఏమైందండి, ఎందుకు ఈ దెబ్బలు అని అడుగుతుంది. వెంటనే పాపం భూమి చెప్తుంది, అత్తయ్య, పాపం అత్తయ్య, మావయ్యని శోభ అమ్మ కేసులో ఇరికించారు, శోభ అమ్మని చంపింది మావయ్య అని, ఎవరో కాదని ఆ పని మనిషి ఒప్పుకోవడంతో మావయ్యని జైలుకి తీసుకువెళ్ళి ఇలా అన్యాయంగా అని ఏడుస్తూ ఉంటుంది. పాపం భూమి ఒక్కసారిగా
శారదకి చాలా కోపం వస్తుంది. చెయ్యాల్సిన పాపాలన్నీ చేసేసి వేరే వాళ్ళపై నెట్టేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు, రక్తం తాగే రాక్షసులు. చి అని పాపం కృష్ణప్రసాద్ని రండి లోపలికి రండి అని కృష్ణప్రసాద్ని లోపలికి తీసుకువెళ్తుంది శారద. ఇంకా అలా కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే శారద కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి, ఏవండి మీరేమీ బాధపడకండి, సాక్ష్యాలు లేవని బెంగపడకండి, సాక్ష్యం ఉంది అని అంటుంది శారద. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ శారదా అని అంటారు. అవును, ఆ కెమెరా ఉంది కదా, ఎలా అయినా భూమి ఆ కెమెరా సాక్ష్యాన్ని తీసుకువస్తుంది, మీరేమీ బాధపడకండి, భూమి గగన్ ఇద్దరు కలిసి మీరు నిర్దోషని నిరూపిస్తారు అని చెప్పడంతో పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. ఇంకా భూమి అలా చాలా బాధపడుతూ ఉంటే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటే అప్పుడే గగన్ భూమి దగ్గరికి వస్తారు. బావా బావా మీకు ఒక విషయం చెప్పాలి బావా, ఇదంతా కావాలనే చేశారు బావా, కాబట్టి మనం ఎలా అయినా మావయ్య నిర్దోషని ఒప్పించాలి బావా అని అంటుంది. అవును, మనం ఆయన నిర్దోషి అని ఒప్పుకోవాలి అంటే ఒక ప్లాన్ వేయాలి. ఆ కెమెరాని నేనే రిపేర్కి ఇచ్చాను బావా, రేపు వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం అని భూమి గగన్ ఇద్దరూ ఇంకా బయలుదేరతారు. అలా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ కెమెరా రిపేర్ షాప్కి బయలుదేరతారు. సో అలా అక్కడికి వచ్చి చూసేసరికి పాపం డోర్ అంతా క్లోజ్ చేసి ఉంటుంది. ఇదేంటి, ఇతను ఎక్కడికి వెళ్ళాడు అని గగన్ చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే అపూర్వ నడుచుకుంటూ వస్తుంది. ఏంటి భూమి, ఈ షాప్కి వచ్చావేంటి, కెమెరా కోసమా? ఆ కెమెరా నీకెప్పటికీ దొరకదు భూమి అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడుతుంది. భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏయ్ భూమి అంటే ఏ అపూర్వ, ఊరుకుంటున్నాను కదా అని నువ్వు నన్ను రెచ్చగొట్టద్దు. అబన్ శుభన్ తెలియని మావయ్యని జైల్లో ఇరికిస్తావా? మావయ్యని ఇంతలా మావయ్యని బాధ పెడతావా? ఖచ్చితంగా అందరి పాపం నీకు తగులుతుంది. ఎంతమంది అయితే నీ చావుని కోరుకుంటున్నారో ఆ చావు నీకు త్వరలోనే వస్తుంది అని గట్టిగా చెప్తుంది. ఇంకా భూమి, చావు ఎప్పుడైనా మంచి వాళ్ళకి వస్తుంది భూమి, అందుకే మంచి వాళ్ళు చాలామంది త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు. నాలాంటి దానికి చావు త్వరగా రాదు, అదంతా నీ కళ అని అపూర్వ అలా వెళ్ళిపోతుంటే గగన్ చిటిక వేస్తాడు. ఒక్కసారిగా అపూర్వ వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటి అపూర్వ, కొమ్ములు ఉన్నాయి కదా అని ఎగిరెగిరి పడుతున్నావు, సాక్ష్యాలన్నీ మాయం చేసి ఆయన్ని కావాలనే జైల్లో పెట్టి తప్పు చేయని నిర్దోషిని దోషి అని ఇరికించాలనుకుంటున్నావని నాకు బాగా అర్థమైంది. కాబట్టి ఇన్ని రోజులు నిన్ను ఎవరు ఏమి చేయలేకపోయారనే అహంకారంతో విర్రవీగావు. కానీ ఇప్పుడు ఒక్కసారి గగన్ ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు అపూర్వ, రోజులు గుర్తు పెట్టుకో అని భూమి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. స్ట్రైట్గా ప్లాన్ అవ్వనప్పుడు రివర్స్లోనే ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనకి శివ కావాలి అని అంటారు. శివానా, ఎందుకు బావా అని అంటుంది. ఆ టెడ్డీ బియర్లోనే కదా బొమ్మ దొరికింది, కెమెరా దొరికింది, కాబట్టి ఆ కెమెరాతోనే ఇప్పుడు ఒక ఆట ఆడిచ్చాలి అని అంటాడు గగన్. ఇంకా వెంటనే శివ దగ్గరికి వెళ్తారు భూమి గగన్. ఇద్దరు ఒక ప్లాన్ చెప్తారు. వెంటనే శివకి అర్థమవుతుంది, ఖచ్చితంగా మావయ్యని విడిపించుకోవాలంటే ఇదంతా చేస్తాను అని చెప్పి వెంటనే అపూర్వకి వేరే వాయిస్తో ఫోన్ చేస్తాడు శివ. హలో అపూర్వ అని అంటాడు. ఏయ్ ఎవడ్రా నువ్వు అని అంటుంది అపూర్వ. అదంతా తర్వాత చెప్తాను, ముందు నువ్వు కెమెరాని నాశనం చేశావని విర్ర వీగుతున్నావు కదా, కానీ ఆ కెమెరా ఇంకొక కాపీ నా దగ్గర ఉంది అని అంటారు. రేయ్ ఎవరు నువ్వు అని అడుగుతారు. అదంతా నీకు నేను తర్వాత చెప్తాను, కానీ ఆ వీడియో నా దగ్గరే ఉందనే విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి వెంటనే ఒక 5 కోట్ల క్యాష్ని నా దగ్గరికి తీసుకురా, అప్పుడు ఆ వీడియోని నేను నీకు ఇచ్చేస్తాను. లేదు కుదరదు అన్నావంటే మాత్రం నిన్ను ఏకంగా పోలీస్ స్టేషన్లో ఈ వీడియోని ఇస్తాను, అప్పుడు నిన్ను అందరూ కలిసి ఏం చేస్తారో నీకే తెలుసు అని అనడంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. వద్దు నేను వస్తానని చెప్పి ఇంకా వెంటనే 5 crores క్యాష్తో బయలుదేరుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా ఇటువైపు కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో కోర్టులో అలా ఇంకా కృష్ణప్రసాద్ని నిలబెట్టి, చూడండి యువర్ ఆనర్, ఈ కృష్ణప్రసాద్ అనే ముద్దాయి 20 ఏళ్ల క్రితం శోభాచంద్ర గారిని హత్య చేశాడు, తర్వాత వాళ్ళ భర్త వాళ్ళ చెల్లెలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని ఇంకా మొత్తం చెప్తూ ఉంటారనమాట. ఈయనే హత్య చేశాడని ఒక పని మనిషి ఒప్పుకుంది,
తనే అని నిర్ధారించింది. కాబట్టి ఆ సాక్ష్యాలతో కృష్ణప్రసాద్ గారిని కఠిన కారాగార శిక్ష వేయాలని, కృష్ణప్రసాద్ గారికి జైలు శిక్ష పడాలని నేను వాదిస్తున్నానని చెప్పి ఇంకా అలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే వాదిస్తూ ఉంటారు. మీ తరపు సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతుంటే, సార్ మాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి, సాక్ష్యాలు తీసుకొస్తామని చెప్పడంతో ఇంక అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇంకా అలా అపూర్వ 5 crores క్యాష్ తీసుకొని ఇంకకి బ్లాక్మెయిలర్ చెప్పిన ప్లేస్కి వస్తుంది. మాస్క్ పెట్టుకొని ఉంటాడు శివ. ఏయ్ డబ్బులు ఇవ్వు అని అంటుంది. ముందు కెమెరా ఇవ్వు, తర్వాత డబ్బులు ఇస్తాను అని అంటుంది. ఆ కాపీ నీకు చూపించాలంటే నువ్వు ముందు స్పృహలో ఉండాలి కదా అని అంటారు. ఒక్కసారిగా తల మీద కొడుతుంది భూమి. అపూర్వ కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి అపూర్వని మొత్తం కట్టేసి ఉంచుతారనమాట. ఇంకలా అపూర్వని కట్టేసి అపూర్వపై ఆయిల్ వేసి గగన్ అయితే ఫైర్ పట్టుకొని అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటాడు. అపూర్వ, నువ్వే శోభా గారిని చంపావనే నిజం నాకు తెలుసు, కానీ నువ్వు ఆ నిజాన్ని ఒప్పుకోవటం లేదు. కాబట్టి చెప్తున్నా, నువ్వు చావాల్సిందే. నువ్వు చస్తేనైనా మా మనసుకి శాంతినిస్తుంది, శోభాచంద్ర అత్తయ్య గారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి చంపేయడానికే బయలుదేరుతాడు గగన్. వద్దు వద్దు, ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు, చెప్పేస్తానని చెప్పి శోభాచంద్రని చంపింది తనేనని తన నోటితోనే ఒప్పుకుంటుంది అపూర్వ. ఇంకా అలా ఆ వీడియోని తీసుకొని గగన్ భూమి ఇద్దరు పరిగెత్తుకొని కోర్టుకు వెళ్తారు. క్లియర్గా అపూర్వ సాక్ష్యాధారాలతో సహా ఒప్పుకున్న విషయం తెలుసుకుంటారు. అండ్ ఇటువైపు ఆ కెమెరామెన్ ఎక్కడున్నాడో అది తెలుసుకొని ఇంకా చిప్ని తీసుకొని ఇచ్చేసరికి క్లియర్గా శోభాచంద్ర చంపింది అపూర్వనే అందులో ఉండడంతో ఒక్కసారిగా ఇంకా లాయర్, జడ్జెస్ అందరు చూసి ఆ వీడియోని షాక్ అవుతారు. ఇంత సాక్ష్యాధారాలు పక్కన బందీగా ఉన్నాయి కాబట్టి అపూర్వ అనే ముద్దాయికి కఠిన కారాగార శిక్ష వేస్తూ నిర్దోషైన కృష్ణప్రసాద్ని క్షమించమని పోలీస్ శాఖకి ఆదేశిస్తున్నాను, తన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నానని చెప్పడంతో ఇంకా అలా కృష్ణప్రసాద్ హ్యాపీగా నిర్దోషిగా విడుదలవుతాడు. అపూర్వని జైలుకి పంపిస్తాడు భూమి అండ్ గగన్. ఇటువైపు శరత్ చంద్ర మాత్రం అపూర్వపై రగిలిపోతూ ఉంటే ఇంకా అందరూ కలిసి ఆపుతూ ఉంటారు. కఠిన కారాగారి శిక్ష పడి జైల్లో ఉడికిపోతూ మగ్గిపోతూ ఉంటుంది అపూర్వ. ఇటువైపు కృష్ణప్రసాద్ని తీసుకొని భూమి, గగన్, శారద అందరూ ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.